పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యమైనటువంటి తండ్రి, మరొక దినం మాకు వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలమును బట్టి, ఈ మంచి యూట్యూబ్ సహవాసులు మీ ప్రియులందరిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడిన దేవుడు నీవే తండ్రి. మా అవసరతలన్నీ తీర్చిన దేవుడు నీవే. మా తండ్రివి, మా తల్లివి, మా రక్షకుడు నీవే ప్రభా. నీ కృతజ్ఞతాస్తోత్రాలు. మరొక వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాక్యాలు మీ పాద సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం ప్రభా. మీ కృప మాకు దయచేయండి నాయన. మీ అభిషేకం మాకు దయచేయండి తండ్రి. అంధకార శక్తులను లయపరచండి నాయన. కాబట్టి నీ వెళ్ళుము, నీ నోటికి తోడయండి. నీవేం పలుకవలసింది నేనే బదిలిస్తాను తండ్రి. నాయన, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని రాసిన దేవుడు నీవే ప్రభా. అది వివరించి చెప్పాలన్నా, చదువుతూ అర్థం చేసుకోవాలన్నా మీ ఆత్మాభిషేకం మాకు కావాలి తండ్రి. అలాంటి అర్థం చేసుకునేటువంటి అభిషేకాన్ని వినే చెవిని మీరే అనుగ్రహించండి. ఈ వాక్య పరిచర్లో మీరు ముందుండి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. నా కోసం కూడా తప్పకుండా మీరు ప్రార్థన చేస్తారు, నాకు తెలుసు. గాడ్ గేవ్ సచ్ ఏ వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ త్రూ యూట్యూబ్. మీరెవరో నాకు ఒకవేళ ఫిజికల్గా తెలియకపోవచ్చు, మిమ్మల్ని నేను చూడకపోవచ్చు, నన్ను కూడా మీరు కలుసుకోకపోవచ్చు. కానీ మనమందరం ఈ యూట్యూబ్ అనే మంచి మీడియా ద్వారా ఒక కుటుంబంగా చేర్చబడ్డాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేసిన యూట్యూబ్ నిర్వాహకులకు కూడా మరొకసారి నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇలాంటి సాంకేతికమైన జ్ఞానాన్ని మనం మంచి కోసం వినియోగించుకోవడం ఎంత గొప్ప విషయం చెప్పండి. సో మీరు మీ ఇంట్లో ఉండి వినొచ్చు, నేను మా ఇంట్లో నుంచి కూడా ఈ విధంగా మీతో మాట్లాడచ్చు కదా. ఒకవేళ సంఘంగానో సమాజంగా మనం కలవలేకపోయినా ప్రార్థన ద్వారా, పౌలు చెప్తాడు చూడండి, నేను ఒకవేళ శారీరకంగా రాకపోయినా నా మనసు మీ దగ్గర ఉంది. ఇలాంటి అనుభవాలు ప్రవక్తలందరూ పొంది ఉన్నారు, దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక మనం ఎక్కడున్న ఆత్మలో ఒక కుటుంబం ప్రియులారా. నా ఆత్మీయమైన కుటుంబం అంతటిని నేను ఈరోజు మనసారా దీవిస్తున్నా. నాకంటే వయసులో పెద్దవారు ఒకవేళ వింటుంటే చేతులు జోడించి నేను వారిని నమస్కరించుకుంటున్నా. నాకంటే చిన్నవారు అయి ఉంటే మనసారా ఒక తల్లిగా, ఒక అక్కగా మీ అందరిని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఈ వాక్య పరిచర్య మనందరికీ మేలుకరంగా, ఆశీర్వాదంగా ప్రభువే ఉండి జరిగించునుగాక. యాక్చువల్లీ మనం కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఒక టాపిక్ మెయిన్గా పెట్టుకున్నాం. ఏంటి అంటే పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి ఒక 5-9 వచనాలు చదువుకుంటే అందులో దేవుడు పరిశుద్ధాత్మ నింపుదల చేసినటువంటి విషయం మనం చదువుతాం, మనందరికీ తెలుసు. కానీ అయితే ఏంటంటే అది చదువుతున్నప్పుడు ఆ ఆత్మ లేని వారికి, లేదంటే ఆత్మ పొందాలి అనుకున్న వారికి కొన్ని వాక్యాలు, మర్మాలు అర్థం కాక తికమక పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మీకు సంఘాలు, కాపర్లు ఉంటే మీరు ఎక్కడైనా పరిచర్యలో క్రమంగా పాల్గొంటూ ఉంటే వారిని అడిగి మీ సంశయాలు తీర్చుకోవచ్చు. కానీ చాలామంది సంఘానికి వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. అంత మాత్రమే కాదు, కానీ వెళ్ళినా ఒకవేళ ఇది అడిగితే బాగుండదేమో అని అనుకుంటారు. లేదా ఒకవేళ మనకంటే మనకు వాక్యం బోధించే వాళ్ళు పెద్దలు ఎవరన్నా చెప్పిన సమాధానం మనకు అది కరెక్ట్గా ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడే ఇది బోధించమని నాకు తెలియచేశారు కనుక ఈ యొక్క సిరీస్ ఆఫ్ మెసేజెస్ అబౌట్ ద సబ్జెక్ట్ హోలీ స్పిరిట్ అనేది ఎంచుకోవడం జరిగింది. గడిచిన వారాలన్నింటిలో ప్రభు ఎంతో చక్కగా మనతో వివరించి మాట్లాడారు. సో మరొక ప్రశ్న, మరొక సమాధానం ఈరోజు మనం విందాం, సరేనా? ప్రశ్న ఒక బిలీవర్ నుంచి వచ్చింది, సమాధానం మనకు యేసు తండ్రే ఇవ్వాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనుషులు చెప్పిన సమాధానం ఇంకెక్కడో ఏదో కొంచెం మిస్ అయింది, ఇది కంప్లీట్ సాటిస్ఫాక్షన్గా లేదు, మరి ఇది ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి అని మనకు డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ తండ్రి దిగివచ్చి మాట్లాడితే మనకు ఎలాంటి సంశయం ఉండదు ప్రియులారా. ఈరోజు మనతో దేవుడు నాతో మాట్లాడిన గాక. సో భాషలు సాతానుకి అర్థమవుతాయా అని ప్రశ్నించారు. మనం భాషలు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన భాష మాట్లాడతారు కదా, అన్ని భాష అంటారు దాన్ని.
ఆ అన్య భాష మాట్లాడినప్పుడు మరి మనం ఇక్కడ నుండి నేను ప్రార్థన చేశాను అనుకో, చుట్టూ అనేక సైతాన్ శక్తులు ఉంటాయి, వాయుమండలంలో దురాత్మలు అన్నీ ఉంటాయని ప్రభు చెప్పారు కదా. భూమి మీద మనం ప్రార్థించే స్థలంలో అపవిత్రాత్మ అసలే లేదు అనుకోవడానికి ఎప్పుడు మనకి కుదరదు. సో మరి మనం భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ అపవిత్రాత్మలకి అర్థమవుతాయా అని ఒక విశ్వాస దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రశ్న అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునూ గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూడండి, డైరెక్ట్గా ఉంది ఆన్సర్. సో భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భాషలతో మాట్లాడే వ్యక్తి దేవాది దేవునితో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకేం ట్రాన్స్లేషన్ అవసరం లేదు దాంట్లో. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని, ఒక తెలుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మధ్యలో ట్రాన్స్లేషన్ అవసరమా? ఫన్నీగా ఉండదు ట్రాన్స్లేట్ చేస్తే? వినేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఇంకా ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఒకవేళ నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, అవతల మనిషి ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళైతే మధ్యలో ట్రాన్స్లేషన్ కావాలి. సో ఈ భాషల వరం అనేది ఎంత అద్భుతమైనటువంటి వరం అంటే, నువ్వు డైరెక్ట్గా ముఖాముఖి దేవునితో మాట్లాడచ్చు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యమైన ఆశీర్వాదకరమైన విషయం ఇది. అంటే ముఖాముఖి మాట్లాడడం అంటే, అమ్మ ఇప్పుడు మేము మామూలు భాషలో కాకుండా ప్రార్థన చేస్తే అది దేవునితో ముఖాముఖి మాట్లాడడం కాదా అని మీరు అంటారేమో. అది కూడా ముఖాముఖి మాట్లాడడమే. కానీ దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఈరోజు నేను మీతో చెప్తామని అనుకుంటున్నా. 1-2 ఉదాహరణలు దీనికి చెప్తాను. ముఖాముఖి అంటే ఏంటంటే, మా బాబుని ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను నేను. చూడండి, బాబు లంచ్ చేసావా? ముఖాముఖి నా ఎదురుగుండానే ఉన్నాడు మా బాబు. లంచ్ చేసావా అంటే చేశానని చెప్పేశాడు. భాషలతో మాట్లాడడం అనేది అలా ఉంటుందన్నమాట. చేశాను అని చెప్పాడు అంటే క్విక్గా వెంటనే మనం ఏది ప్రార్థన చేసావో దానికి సంబంధించిన విషయం వెంటనే దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మీరు ఒక ప్రశ్న వేసారు చూడండి, భాషలు సాతానికి అర్థమవుతాయా అని. ఒకవేళ నేను తెలుగు అమ్మాయిని కనుక తెలుగులో ప్రార్థన చేస్తే ఆ దాన్ని సైతాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. భూ సంబంధమైన ఏ భాష అయినా దానికి అర్థమవుతుంది, కానీ ఈ యొక్క అన్య భాషలు దానికి అర్థం కాదనే నేను చెప్పవలసి వస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే కూర్చొని ప్రభా జీవాధిపతి నాకు మంచి ఇల్లు ఇవ్వునైనా అని ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. నేను తెలుగులో ప్రార్థన చేశాను. కానీ ఒకవేళ నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే కనుక నా లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడుతారు. అదే సమయంలో ఆ ప్రార్థనలో ఏముంటుందంటే, ప్రభా కరుణకి ఇల్లు కాదు నాయనా, ఒక మంచి కారు ఇవ్వుతండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా దృష్టిలో నాకు ఇల్లు అనేది ఎమర్జెన్సీ, ఇల్లు అనేది కావాలి, ఇమీడియట్ నెసరీ. కానీ దేవుని దృష్టిలో కారు అనేది ఎమర్జెన్సీ. తర్వాత ఇల్లు ఇస్తారేమో, అది వదిలిపెడితే కనుక ఇల్లు కంటే ముందు కారు ఇవ్వాలని దేవునికి ఇష్టం. సో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తారు? ఒక మంచి కారు కరుణాకి ఇవ్వు దేవుడా అని నాకు తెలియకుండానే ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. దీనికి నేను ఒక వాక్యం మీకు చూపిస్తాను. సో పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తే ముఖాముఖిగా దేవునితో ఎదురుబదురుగా కూర్చొని మనం ఒక తండ్రితో ఒక బిడ్డ సంభాషిస్తే ఎలా ఉంటుందో మన క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటికీ ఒక క్లారిటీ అప్పుడప్పుడే వచ్చేస్తుంది. ఒకసారి లాంగ్ బ్యాక్ చాలా రోజుల క్రితం ఒక యవనస్తుడైన బిడ్డ నా దగ్గరకు వచ్చి, విశ్వాసే యేసులోనే ఉన్నాడు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. స్పెసిఫిక్గా అడుగుతుంటే, ఏ బాబు ఏ విషయం చేయమంటావు అన్నాను. అమ్మ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నా పెళ్ళి అంతా మంచిగా జరగాలని, ఫైనాన్షియల్ హెల్ప్ అన్నిటి కొరకు, మరి పెళ్ళి అంటే బోల్డ్ విషయాలు ఉంటాయి కదా, వాటి కొరకు ప్రార్థన చేయమ్మా అన్నాడు. అదేమా ఎప్పుడైపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటే, అవునమ్మా పలానా అని చెప్పాడు. సరే నాన్న ప్రార్థన చేస్తా, నువ్వు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని ఆ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఏమని ప్రార్థన చేయాలి, ఏమని చేస్తాను, ఆ బాబుకు పరిశుద్ధాత్మ లేదు. సో నేను ప్రభా ఈ పలానా సో ఈ బాబు ఎంగేజ్మెంట్ చేసావు నాయన, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు, మంచి భార్యని ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. మరి తొందరలో ఒక నెలలోపే పెళ్లి పెట్టుకున్నారు తండ్రి, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, బోళ్ళంత ధనం కావాలి,
ఎవరిని పిలవాలి, ఎట్లా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వు చూసి పెట్టినైనా నీ జ్ఞానమే. ఇలా మనం అందరం చేస్తాం కదా, అలాగే ప్రార్థన చేస్తుంటే సడన్గా భాషలు వచ్చినాయి. ఆ భాషల్లో నాలోంచి దేవునాత్మ ఏం ప్రార్థన చేస్తుందంటే, ఈ కుమారుడికి ఈమె సరైన భార్య కాదంటే ఆ పిల్ల సరైనది కాదని నేను చెప్పట్లేదు. ఈ బాబుకి కుదరదు, అందుకని వద్దు నాయన ఈ పెళ్లి జరగద్దని లోపల నుంచి నాకు దేవునాత్మ ప్రార్థన చేస్తూ నాకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచారు. అయ్యో ఈ బాబుకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, మరి నేనేం చేయండి దేవుడా. అసలు ఎంగేజ్మెంట్ కాకపోతే చెప్పొచ్చు, ఏదైనా ఫోటో తీసుకొచ్చి కూడా మా పిల్లలు చాలామంది అడిగి ఎంతోమంది మంచిగా సుఖశాంతులతో ఉన్నారు దంపతులుగా. అయితే ఎంగేజ్మెంట్ అయింది అన్నాడు కనుక నేను చెప్పొచ్చో లేదు, ప్రార్థన అయితే ముగిచ్చేసాం, అయిపోయింది, అమ్మ వందనాలమ్మ అన్నాడు. సరే వందనాలు అయ్యా అన్నాను. అని ఇంకెళ్ళిపోతుంటే, లేదు ఆ బాబుకి పెళ్ళి వద్దని నువ్వు చెప్పవలసిందే, చెప్పు అని దేవుని ఆత్మ నా పైనుండి తేటపరిస్తే, నాన్న ఒక నిమిషం కూర్చుంటావా అని ఆ బాబుకి నాన్న పెళ్ళి వద్దు అన్నాను. అమ్మ ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నాడు. అయిపోయినా పర్లేదు, అది అక్కడతో అనుకో, ఇది దైవచిత్తంలో లేదమ్మా, నాకెందుకో కొన్ని దర్శనాలు చూసా, అవి నేను నీకు చెప్పలేను కానీ అవి బాగలేవు బిడ్డ, వద్దు అని చెప్పాను. అయితే అతను వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్ళయింది. నేను ఇంకా 1-2 సార్లు అలా ప్రార్థనలో దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ బాబు వచ్చాడు. చాలా విచారమైన ముఖంతో వచ్చాడు. ఏం మాట్లాడినావు, పిల్ల ఎంతమంది మంచి చెడు అడిగితే పిల్లలు కాలేదమ్మా అన్నాడు. ప్రార్థన చేద్దామన్నాను. కాదమ్మా అసలు మీ ఇద్దరం కలిసి లేము, నా భార్యకి నాకు సంబంధాలు లేవు, దూరం అయిపోయామని చెప్పాడు. అప్పుడు ఎంతో ఏడుస్తున్నాడు. అప్పుడు ఏం లాభం ఉంటుంది చెప్పండి ప్రియులారా. నీకై నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకొని సగం దూరం నీ ఇష్టానుసారంగా నడిచేసి ఇంకో సగం దూరంలో ప్రభా నువ్వురా నీ సన్నిధి దయచేసి నువ్వే డైరెక్ట్ చేయంటే లాభం లేదు. ఏమి నువ్వు ఒక శుభకార్యం ఒక మంచి చెడు ఏదైనా ఉంటే ఫస్ట్ ముందే దేవుని దగ్గరకు తీసుకురావాలి ఆ విషయాన్ని. అర్థమైందా? చూసారా భాషల్లో ప్రార్థనకి నేను తెలుగులో చేసిన ప్రార్థనకి ఎంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీకు అర్థమైందా? దీన్ని బట్టి భాషలు కాకుండా ఉంటే మన ఇష్టమైందంతా కోరుకుంటాం. భాషలతో చేస్తే మనకి ఒకవేళ ఇష్టం లేకపోయినా మనకి ఏది మంచిదో అది దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పారు? ఈ వృక్షం ఫలించలేదు కనుక దీన్ని నరికేయి అంటే తండ్రి ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పారు? దేవుడా తండ్రి పరలోకమందున్నవాడ నాకు 1 సంవత్సరం సమయం నాయనా, నేను ఈ 1 సంవత్సరం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? మనలో నుండి యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ తండ్రి అని దేవునికి మొరపెడుతూ ఉంటుంది. ఆ అవకాశం మనం ఇవ్వాలి, ఆ అలవాటు మనం చేసుకోవాలి. అది మనం పరిశుద్ధాత్మతో నింపబడటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మీకు తెలియచేస్తున్నాను. అలా కాకపోతే మనకి కంటికి నచ్చినవన్నీ మనం అడుగుతాం, మనకు మనసుకు నచ్చినవన్నీ మనం అడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మనకి ఆచార ప్రకారంగా అలవాటైన పనులన్నీ చేస్తూ ఉంటాం. అలా కాదు ప్రియులారా, అలా ఒక విశ్వాసుగా మనం ఉండలేము. కనుక ఇది మీరు దయతో మనస్కరించి ప్రభువా చూడండి, రోమాపత్రిక తీయండి, ఒక మాట మనం చదువుకుందాం. మీకు వాక్యం రూపంలో చెప్పడం నాకు ఇష్టం, అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా? సో పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమవుతుంది? మనకి ఏది మేలో, ఏది మంచిదో, ఏది కరెక్టో, మన జీవితానికి ఏది సెట్ అవుతుందో అది మనకు కూడా తెలియదంట. చూసారా దేవుడు ఎట్లా తెలియజేస్తున్నాడు? మనము దేవుని ఎదుట ఒక పసిపిల్లలు బిడ్డలారా, మనం ఒక పసిపిల్లలు, నాకు అన్నీ తెలుసా అని అనుకోకూడదు, అసలు అలా ఆలోచించకూడదు. ఒకవేళ మనకి 40-50 ఏళ్ళ మినిస్ట్రీ సర్వీస్ ఉన్నా, ఒకవేళ నీ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అయినా, తాత అవ్వలు క్రిస్టియన్స్ అయినా, నువ్వు ఒకవేళ 5-6 జనరేషన్స్ నుంచి యేసుక్రీస్తుని ఎరిగిన వారైనా మనకి తెలియదు అనుకునే మనసు మనకు ఉండాలి. అదే ప్రభు చెప్పారు, పిల్లల వంటి హృదయంతో నీవు నా దగ్గరకు రమ్మని చెప్పింది అదే. ప్రభా నాకేం తెలియదు, ఒక పసిబిడ్డ పాక్కుంటూ ఒక తల్లి దగ్గరికి ఎట్లా వెళ్తాడో అలాగే తండ్రి నేను చేతనయ్యి చేతగాని నడకలతో నీ దగ్గరకు వస్తున్నా ప్రభు. నాయనా నాకు నడక నేర్పించు, నాకు మాట నేర్పించు ప్రభు, నాకు ప్రార్థన నేర్పించు, నాకు భవిష్యత్తు చూపించు తండ్రి అని మనం అడగకూడదా?
శిష్యులు వెల్ ట్రైన్ పీపుల్, దేవుని దగ్గర 3.5 సంవత్సరాలు దేవుని దగ్గర థరో ట్రైనింగ్, దయ్యాన్ని ఎట్లా బంధించాలి, దయ్యాన్ని ఎట్లా వెళ్ళగొట్టాలి, దయ్యంతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తరోగా ఆత్మ విషయాలన్నీ తెలుసుకున్న శిష్యులు, తండ్రి మాకు ఈరోజు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. అంటే వాళ్ళకి ప్రార్థన తెలియదనా? ఏది శక్తివంతమైన ప్రార్థన, నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏ మాటలతో మేము నిన్ను అడగాలి, మాకు నేర్పించవా అని అడిగారు. చూడండి, మనకెప్పటికీ ఒక ఏబుల్ ప్రార్థన చేయడం అనేది మనకి చేత కాదనే నేను అనుకుంటాను. ప్రియులారా, నన్ను మన్నించండి, నాకు చేత కాదని నేను చెప్తున్నా, మీ అందరికి చేతనవునేమో. మనం ఎంత ఎత్తుకెదిగినా, ఎన్ని సంవత్సరాలు దేవుని సేవించినా కానీ ఏదో ఒక బలహీనత మనకుంటుంది, ఏదో ఒక నేత్రాశ మనకుంటుంది, ఏదో సొంత నీతి సొంత ఆలోచన మనకుంటుంది కదా. ఆ ప్రకారం అట్లా ఉన్నప్పుడు మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం జారి పడటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభా ఈరోజు ఈ పని చేద్దాం అనుకుంటున్నా తండ్రి, కానీ మీకు అప్పగిస్తున్నా, అది చేయాలో వద్దు నాయన మీ ఆత్మ ద్వారా నాకు తెలియచేయండి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మనలో నుంచి మూలుగులతో మొరపెట్టడం ద్వారా మనకి కరెక్ట్ గైడెన్స్ వస్తుంది. ప్రియులారా, ఇది మీకు ఆత్మ పొందినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. కనుక ఇక్కడ దేవుడు ఆయన మన బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు మనకు యుక్తమైన ప్రార్థన, బెస్ట్ ప్రేయర్ మనలో నుంచి చేస్తాడు. అది చేయనీయండి. అలా చేయాలంటే మనం పరిశుద్ధాత్మతో తప్పనిసరిగా నింపబడవలసిందే. సో ఇక్కడ మన బలహీనతలు మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం బలవంతులు అనుకుంటాం, లేదంటే మనలో ఏదో సిన్ ఉంది, అది మనకు తెలియదు. ఆ సిన్ అంతా కలిపేసి మనం ప్రార్థన చేస్తే పాపుల మనవి నేను అంగీకరించనని యోహాను గ్రంథంలో ఉంటుంది. పాపుల మనవి నా దగ్గరకు కూడా రాదు అని ఉంది. మరి ఎట్లా? మనం ఎప్పుడోకప్పుడు చిన్న పెద్ద పాపాల్లో మనం మగ్గుతూ ఉంటాం, పాపపు సన్నిధి మనతో ఉంటూ ఉంటుంది. మరి ఎట్లా? హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంటే, ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్ యాజ్ పాపం చేయమని కాదు, కానీ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయమని చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆ పాపాన్ని జయించే శక్తి వస్తుంది మన జీవితంలో. దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, మనం ఆశపడిన దానికంటే, మనకు అర్హత ఉన్న దానికంటే కూడా దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఆ ప్రార్థన దేవాది దేవుడైన ఆయన కుమారుడి యొక్క ఆత్మ ద్వారా వెళ్ళింది. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవి ఇస్తానంటే ఏంటి? పరలోకపు తాళపు చెవి తిప్పుదుమా ఎక్కడన్నా తాళాలు వస్తుందా? యేసు ఆత్మ ద్వారా, యేసు నామంలో చేయబడిన ప్రార్థన పరలోకపు తాళపు చెవిని తీసి తండ్రి అయిన దేవుని దగ్గరికి సరాసరిగా వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉంది. ఏంటి? 14వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక మాటను చదువుతున్నాను. మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషుడు ఎవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఈ మాట నాకు బాగా పట్టుకుంది మీకోసం ధ్యానిస్తుంటే. మర్మము, మర్మం అంటే ఏంటి? మిస్టరీ. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. మిస్టరీ అంటే ఏంటి? అందరికీ తెలుస్తుందా? నేను ఒక్కొక్కసారి పిల్లల్ని ఏం చేస్తాం, మనం చేతిలో ఏదో పెట్టుకొని దీంట్లో ఏముంది చెప్పు అంటాం మనం కదా. ఏముందో వాళ్ళకి తెలియదు. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. మనం పెట్టాం కనుక మనకు తెలుసు, లేకపోతే పెట్టేవాడు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చాక్లెట్ అంటారు, పాప మనకు చాక్లెట్ ఇష్టం కదా, ఏదేదో అంటారు, మనం ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. మిస్టరీ అంటే ఏంటి? అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ రివీల్స్ నోబడి నోస్ ఇట్. హల్లెలూయా. ఆ భాషలతో మాట్లాడే అతను మర్మం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే అతనికి కూడా తెలియదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు దెయ్యానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఈరోజు ప్రశ్న ఏంటి? భాషలు దయ్యం అర్థం చేసుకుంటుందా? సాతానికి, అపవిత్రాత్మకు భాషల అర్థం తెలుస్తుందా అని అడిగారు. స్వయంగా మాట్లాడుతున్న మనిషికే తెలియనప్పుడు అపవిత్రాత్మకు తెలుస్తుందా అంటే తెలియదనే చెప్పవలసి వస్తుంది. అందుకే దేవుడు అన్డిస్టర్బ్డ్గా ఆ ప్రార్థనకు వెంటనే సమాధానం కావాలి, అది దేవుని సన్నిధికి చేరాలి అని చెప్పే దేవుడు ఆ భాషనిచ్చాడు. లేదంటే కనుక మధ్య మధ్యలో అపవిత్రాత్మ మన విజ్ఞాపనల్ని లాగేస్తూ ఉంటుంది, కొట్టేస్తూ ఉంటుంది, దేవుని సన్నిధికి చేరకుండా చేస్తూ ఉంటుంది కాదా? దానియేలు గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకున్నాం, మన దానియేలు అధ్యాయంలో. ఆ అపవిత్రాత్మ 21 దినాలు ప్రార్థన చేయాల్సి వచ్చింది దానియేలు. మరి 21 దినాలు ఎందుకు టైం పట్టింది? అపవిత్రాత్మ అడ్డుపడుతూ ఉంటుంది. ఆకాశ మండలంలో
గాబ్రియేల్, మిఖాయేల్ ఆ దూతలన్నీ వచ్చి ఫైట్ చేస్తే కానీ ఆ ప్రార్థనకి జవాబు కలగలేదు ప్రియులారు. ఇది మనకు ఒక పెద్ద ఉదాహరణ. సో చేసే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మనం ప్రార్థన చేసినప్పుడు అది దానికి అపవిత్రాత్మకి అది అర్థం కాదని నేను నా అనుభవం ద్వారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో ఈ భాషలు మాట్లాడే వాళ్ళు ఏంటి? దేవునితో మాట్లాడుతున్నాడు. సో ఈ భాష ఎవరెవరికి మధ్య? దేవునికి విశ్వాసకి మధ్య. మరి నీకు దేవునితో మాట్లాడాలని ఉందా? అయితే భాషల వరం కొరకు ప్రార్థన చెయ్యి. నేను ఇప్పుడు మా ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే హిక్లాతరందరు వరీష్ ఎవరా మాట్లాడతాను నేను. పోనీ మాట్లాడితే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది? ఇది అన్న భాష కొత్తగా నేర్చుకున్నారమ్మా, చైనీస్ ఇది మాకేంటి అర్థం కాలేదంటారు కదా. ఇంకొక మనిషికి కూడా అర్థం కాదు. అది కేవలం దేవునికి మాత్రమే అర్థమవుతుంది. ఎంత మంచి విషయం చెప్పండి. మనకు అర్థం కాదు. అయ్యో మనకు అర్థం కాకుండా ఎట్లా? బెటర్ సేఫ్. మనకు అర్థం కాలేదంటే వీఆర్ ఆన్ సేఫెస్ట్ సైడ్. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయంలో ఒకటి ఉంటే దేవునాత్మ ఇంకోటి అడుగుతూ ఉంటుంది. అది మొత్తం తెలియజేస్తే కనుక మన మనసుకు బాధ, అయ్యో నేను ఇది అడిగానే, దేవునాత్మ ఏంటి అట్లా ప్రార్థన చేస్తుంది అనుకుంటాం. నీకు రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఆశించింది తప్పే, దేవుని ప్రార్థనే కరెక్ట్, దేవుని కోరుకుందే నా జీవితంలో కరెక్ట్ అని. మీకు చెప్పిన ఈ ఉదాహరణ ఆ పెళ్లి విషయంలో వచ్చిన బాబు ఆ రోజు ఆత్మదేవుడు చెప్పిన మాట వింటే ఎంత హ్యాపీగా ఉండేవాడు చెప్పండి. ఆయన జీవితంలో ఆ కష్టం రాకుండా ఉండేది కదా, ఈ రెండవ వివాహం అనే పద్ధతి రాకుండా ఉండేది కదా. అందుకనే ప్రియులారా, ఎప్పుడు ఆత్మబోధ మనం తీసుకోవడమే మనకి ఎంతో ఎంతో మంచిది. ఆ తర్వాత ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనపడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా, ఈ రాజు బెల్తషాజరు రాజు చేసిన ఒక పెద్ద తప్పేంటి అంటే, యెరూషలేం నుంచి బానిసలుగా దేవుని పిల్లల్ని తేయడమే కాకుండా యెరూషలేం దేవాలయంలోని పాత్రలు, అంటే దేవుని సేవ నిమిత్తమై వాడేటువంటి పాత్రలు, బంగారు పాత్రలు, బంగారం అంటే మరి విలువ కదా, అవన్నీ కూడా దొంగిలించి తెచ్చేశాడు. తెచ్చి పోనీ అక్కడ పెట్టుకోవడం కాకుండా, ఇప్పుడు గుడిలోది అన్నది, మనం గుడిలోది అన్నది ఏ గుడి అయినా, ఏ రిలీజియన్ అయినా గుడి అనగానే మనకు ఒక దైవత్వం, ఒక నమస్కరించుకుంటాం, భద్రంగా ఉంటాం, లేదంటే ముట్టుకోకుండా ఉంటాం, పెద్దల చేతిలో పెడతాం. ఈ మనం మనుషులుగా పాటించాల్సిన విషయాలు. అంతేగాని కాళ్ళ కింద అయితే తెచ్చేసుకోం కదా ప్రియులారా. ఎవరి మనోభావాలైనా వాళ్ళకి స్పెషల్. సో ఈయన తెచ్చి ఏం చేశాడు, దాంట్లో వైన్ మత్తునిచ్చేటువంటి ద్రాక్షాయ రసాన్ని పోసుకొని తాగుతున్నాడు ప్రియులారా. ఇది తప్పు కదా చెప్పండి. నీకు ఒకవేళ ఆ దేవుని విలువ నీకు తెలియపోవచ్చు. ఆ దేవుని పిల్లలు నీ బలంతో నువ్వు బానిసలుగా పట్టుకొని రావచ్చు కదా, కానీ వాళ్ళు పవిత్రంగా వాడుకునేటువంటి ఆ పాత్రలు కానీ, వాళ్ళ శరీరం పవిత్ర జీవనాన్ని కానీ నువ్వు అంతా అప్సైడ్ డౌన్ చేసేసి అంత ఒళ్ళు తెలియకుండా మైకంలో తాగుతున్నావే. వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు, దేవుని పిల్లలు బానిసలుగా ఉన్నారు. కానీ యేసు చూస్తాడు ప్రియుల. ఒకవేళ ఏ క్రైస్తవునైనా, ఏ విశ్వాసినైనా ప్రార్థన చేసుకునే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నీవు కష్టపరిచి వాళ్ళ జీవితాన్ని నువ్వు తాకి ఉంటే, ఇదే క్షణంలో నువ్వు మోకరిల్లి తల కొట్టుకొని ప్రార్థన చెయ్యి. ప్రభువా నేను చేసింది తప్పునైనా నన్ను క్షమించు. నువ్వు ప్రభువా అనలేకపోతే దేవుడా అని అన్నా అనుకో, దేవుడు క్షమిస్తాడేమో చూద్దాం. వాళ్ళ జీవితాన్ని నువ్వు ఈడ్చుకొని వెళ్ళావే, వాళ్ళ విలువైన వాటిని నువ్వు దొంగిలించుకొని వెళ్ళావు కదా. వాళ్ళకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ పక్షంగా, క్రైస్తవుల పక్షంగా ఉన్న దేవాది దేవుడు సమస్తము చూస్తాడు ప్రియుల. తండ్రి అయిన దేవునికి మరుగైంది లేదు. హూలారా బస్సి కలారి కందర పరిశ్రమలారి. అమ్మ ఆ రోజు ఇశ్రాయేలీయులను బానిసలుగా పట్టుకెళ్ళారు. ఇప్పుడు ఏ క్రైస్తవులను పట్టుకెళ్ళారమ్మా బానిసలు? కానీ మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ప్రియులారా.
ఎంతోమంది మంచి మంచి క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు అపవిత్రాత్మ చేత శోధింపబడుతూ, చేతబడి లాంటి భయంకరమైన మాంత్రిక తాంత్రిక శక్తులతో శోధింపబడుతూ కుటుంబాలు నాశనమైపోయి, పిల్లలు మానసికమైన శక్తిని కోల్పోయి, శారీరకమైన శక్తిని కోల్పోయి, ఉద్యోగం చేస్తూ చక్కగా ఉండే దంపతుల్లో ఒకరు యాక్సిడెంట్ పాలై, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇవన్నీ ఈ బెల్తషాజర్ వంటి అపవిత్రాత్మ అనే ఆరాధించేటువంటి అపవిత్రాత్మ చీకటి తాంత్రిక క్రియలు చేసేవాళ్ళు ఇలా ఎన్నో క్రైస్తవ కుటుంబాల్ని, క్రీస్తు బిడ్డల్ని పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే నీ పాపాన్ని దేవుడు గోడ మీద రాసే రోజు ఒకటి వస్తుంది, నీ పాపాన్ని బహిరంగపరిచే రోజు ఒకటి వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని హస్తము దిగివచ్చి గోడ మీద రాసింది ప్రియులారా. ఆయన ఏమి రాసిందో చదవలేకపోయినాడు, కానీ ఆయనకి ఒక హస్తము కనపడింది. ఏదో ఒక హస్తము గోడ మీద రాస్తుంది, ఆయనకు కనపడింది. అర్థమైందా? 6వ వచనం చూడండి. అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అంతే కదా, తర్వాత పోయాడు. అర్థమైందా? నరాలన్నీ సచ్చుబడిపోయి గిడగడా వణుకుతూ, ఏంటది? ఏదో హస్తం కనపడింది, అది ఏ హస్తమో తెలియదు, అక్కడ రాసిన రాత తెలియదు వాడి ప్రాణానికి. ఆ దాని ఎఫెక్ట్కే వాడి శరీరం అంతా కదిలిపోయి కుంగిపోయి ఏం చేశాడు చూడండి. 7వ వచనం. రాజు గారడీ విద్య కలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోన్లోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రములు కట్టుకొని తన మెడన సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. చూసారా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అతనికి తెలియలేదు. నువ్వు దేవుని పిల్లల్ని, దేవుని యొక్క ఆస్తిని, దేవునికి పిల్లలకు చెందవలసినటువంటి సొమ్ముని, సంతోషాన్ని దొంగిలించావు కదా, నీకు అది తెలిసిందే. అది పాపం అని కూడా నీకు తెలియలేదా? ఒకరికి చెందవలసిన సొమ్ము నువ్వు దొంగిలించావే నీకు తెలియలేదా? ఒకరికి చెందవలసిన భార్యను నువ్వు పొందావే, అది తప్పని నీకు తెలియలేదా? ఒకరు ఆరాధించుకునే స్థలాన్ని పాడు చేసావు, అది తప్పని నీకు తెలియలేదా? తమ్ముడు జాగ్రత్త. ఈ ప్రాణం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. దేవుడు, దేవాది దేవుడు శాశ్వతమైన వాడు. మనందరి పాపములు, నేను మీవని అంటలేదు, నన్ను కలుపుకొని అంటున్నాను, మనందరి పాపములు లెక్క రాసే దేవుడు జవాబు చెప్పే ఒక రోజు ఉంటుంది. అందుకే క్రైస్తవ్యంలో పాప క్షమ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. మనందరం పాపులమే, కానీ పాపాన్ని క్షమించమని దేవుడిని అడగాలి ప్రియులారా. ఈ వాక్యం వింటూ దేవుడు నిన్ను దర్శిస్తుంటే, ప్రభువా నా పాపాన్ని క్షమించు నాయన. ఈయన వీళ్ళందరినీ పిలిపించాడు. ఎవరిని? బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ, కల్దీలు, గారడీ విద్య గలవాళ్ళు, జ్యోతిష్కులు, సూర్యచంద్రులు లెక్కబెట్టి చూడగలిగిన వాళ్ళు, మొత్తం రాజుకి ఇంకా అసాధ్యమేముంది. ఒక చిటికి వేస్తే రాజ్యంలో ఉన్న మొత్తం పండితులు, వేద పండితులు అని చెప్పబడేవాళ్ళు, గారడీ విద్య చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్, మాంత్రికులు అందరూ వచ్చి హాజరయ్యారు. ఎందుకంటే ఇక్కడ రాజుకి ఇబ్బంది కలిగింది. ఒక ప్రైమ్ మినిస్టర్కి ఏదో చిన్న జలుబు వచ్చింది అనుకో, ఇట్స్ ఎ న్యూస్ కదా. మనకు జలుబు వస్తే, మనకు నెల రోజులు జలుబుతో బాధపడినా మన ఇంటి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ దేవుడు ఆలోచిస్తాడు, కానీ ఎవరు ఉండరు ఇంకా. సో రాజుకి ఇట్లా అయింది, దీని వెనకాల ఏంటి, ఈ విషయం ఏంటి అని తెలుసుకోవాలని మొత్తం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్స్ అను వీళ్ళందరూ సలహాదారులను అందరూ వచ్చేసారు, కానీ ఎవ్వరు ఏ హెల్ప్ చేయలేకపోయారు ప్రియులారా. ప్రభువుని ఎరగకుండా ఉండి, ప్రభువు పిల్లల్ని వేధిస్తూ, ప్రభువు పిల్లల యొక్క జీవితాల్ని ఈడ్చివేస్తూ, నీవు ఏ అపవిత్ర శక్తుల్ని ఆశ్రయించావో, మాంత్రికులు, తాంత్రికులు, మ్యూజిషియన్స్, హిప్నోటిజం, జ్యోతిష్యం, వీళ్ళందరినీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఈ యొక్క పని చేశావో ఆ శక్తి దేవుని శక్తి ముందు పనికి రాలేదు ప్రియులారా. నేను 2 చేతులెత్తి మన పరమ తండ్రి అయిన యేసయ్యను మనసారా నేను కృతజ్ఞతావందనాలు తెలియచేస్తున్నాను.
శక్తులన్నిటిపైన, భూమి ఆకాశ మండలం పైన అధికారం కలిగినటువంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్న మనం ఎంతో ధన్యులం. మీరెంతో ధన్యులు. సో వాళ్ళు వచ్చి ఏమి చెప్పలేకపోయేసరికి వాళ్ళల్లో ఒక అతను చెప్పాడు. ఏమని? 11వ వచనం, నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధిను తెలివియు కలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్ను కనుక. సో అయ్యా, ఇప్పుడే కాదు, నీ తండ్రి కాలం నుంచి నీ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కూడా మనం బానిసలుగా తీసుకొచ్చాం. అతని పేరే దానియేలు. అతనిలో దేవుని ఆత్మ ఉంది. ఒకవేళ ఈ వేలాది మంది చెప్పలేని సమాధానం దేవుని ఆత్మ పొందిన ఒక బిడ్డ నీకు చెప్పగలరు. అతన్ని పిలిపించమని చెప్పారు. ప్లీరా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, పరిశుద్ధాత్మ పొందటం మనకెంత ధన్యత. పరిశుద్ధాత్మ పొందటం ద్వారా మనకెంత మేలు జరుగుతుంది చెప్పండి, మనకెంత ఆశీర్వాదం కలుగుతుంది చెప్పండి. ఈయనేమంటున్నాడు? నీవు గనక దీనికి సమాధానం చెప్తే నీకు విలువైన వస్త్రాలు ఇస్తాను, రాజ్యం కొంత భాగం ఇచ్చేస్తా, నువ్వు రాజ్యంలో 3వ మనిషి కింద ఉంటావు. అంటే రాజు కింద ఒకళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ 3rd పర్సన్ నువ్వే ఉంటావు. అంత అధికారాలు నీకు ఇస్తా అన్నాడు. అవన్నీ దేనికి పనికి రాలేదు ప్రియులారా. నువ్వు ఈ లోక సంబంధమైన ఏ కోరికలతో ఆ కుటుంబాలు నాశనం చేసావో, ఆ వ్యక్తిని నాశనం చేసావో, వాళ్ళ అవసరత నీకు పడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. నువ్వు ఏ క్రైస్తవ స్త్రీని బాధ పెట్టావో, ఏ విశ్వాసిని బాధ పెట్టావు, ఏ సంఘ కాపరిని అనగూడిన మాటలు అన్నావో, వాళ్ళ అవసరత నీకు పడేలాగా దేవుడు చేస్తాడు. జాగ్రత్త ప్రియులారా, ఇది దేవుని శక్తిని మనం శంకించకూడదు. సో ఏ దానియేలుని బానిసగా పట్టుకొని వచ్చారో ఆ దానియేలు యొక్క అవసరత ఆ రాజుకు పడేలాగా దేవుడే చేశాడు. అక్కడ ఏం రాయబడిందో మనం చదువుకుందాం. అదే అధ్యాయం 24వ వచనం చూడండి. ఎంత తగ్గించి చెబుదామన్నా టైం సరిపోవట్లేదు పిల్లలు. 24వ వచనం, దానియేలు 5వ అధ్యాయం 24. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఓఫార్సిస్. చూసారా, దేవుని హస్తం ఏం రాసింది? మెనే టెకేల్ ఓఫార్సిస్. ఇది ఎట్లా ఉంది? భాషలాగా లేదు. మెనే టెకేల్ ఓఫార్సిస్ అంటే అక్కడ దానియేలు ఉన్నాడు, అది హెబ్రీ భాష కాదు. అక్కడ బోలెడంత మంది ఆ రాజ్యంలో వందలాది వేలాది మంది మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, ప్రజలు, నాయకులు, మినిస్టర్స్, రాజు కుటుంబం అందరూ ఉన్నారు. కానీ ఆ భాష మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. చూసారా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ డౌట్ తీరిపోయిందా? హల్లెలూయా. ఈ భాష దయ్యానికి అర్థమైందా? ఏ బాబు అర్థమైందా? అర్థం కాలేదు. మనిషికి అర్థమైందా? మనిషికి కూడా అర్థం కాలేదు. మనిషి ఎందుకు రాజు అంటే మామూలు జ్ఞానం ఉండదు కదా, బోల్డంత జ్ఞానం అన్నీ చదువుకొనే రాజులు అవుతారు. రాజుకు కూడా అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే దానియేలుకు కూడా అర్థం కాలేదు ప్రియులారా. దానియేలుకు కూడా అర్థం కాలేదు. మీకు చెప్తా ఉన్నాను. దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం, అయితే 27 చదువుతుంది. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య కలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఇందాక మనం చదువుకున్నవేంటి? ఈ భాష అనేది ఏంటి? మర్మము అని చదువుకున్నాం మనం, అవునా? కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో ఈ అన్య భాషలు అనేది ఒక మర్మము అని చదువుకున్నాం. ఈ మర్మం ఎవరికని తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది? మిస్టరీస్ బిలాంగ్ టు గాడ్, మిస్టరీస్ బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా. సో ఈ మర్మాలు తెలియచెప్పగలిగినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. నేను ఆయనకు ప్రార్థన చేసి మీకు చెప్తాను ఆగమని చెప్పాడు. సో 30వ వచనం చూడండి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. హల్లెలూయా. దానియేలుకు తెలిసిందా? దానియేలు దేవుని బిడ్డ కదా,
అందుకే మీకు ముందే చెప్పాను, భాషలు మాట్లాడుతుంటే అది మాట్లాడే మనిషికి కూడా తెలియదు అని చెప్పాను నేను మీకు ముందు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా వాక్యం ద్వారా? సో దానియేలుకు కూడా తెలియదు. మెనే టెకేల్ ఉఫార్సిస్ అంటే ఏంటి, చదివాడు కానీ దాని అర్థం ఏంటి తెలియదు. సో ఏం చేశాడు, ఆ రాజుగారికి సహాయం చేయడం కోసం దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేసి దాని అర్థం ఏంటో విడమర్చి చెప్పినట్టుగా మనం ఈ దానియేలు గ్రంథంలోనే చదువుకుంటాం. సో ఇవాళ ప్రశ్న ఏంటి, భాషలు సాతానికి అర్థమవుతాయా? భాషలు సాతానికి అర్థం కావు, మన ప్రక్కన ఉన్న వాళ్ళకి అర్థం కావు, ఇంకా చెప్పాలంటే మనకు కూడా అర్థం కాదు. భాషలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఆయా సమయాలను బట్టి ఆ సమయంలో వాళ్ళకి అవసరత అన్నప్పుడు దేవుడు ఒక 10 నిమిషాలు మాట్లాడిన భాషలో దానిలో కావాల్సినంత పోర్షన్ మనకి తెలియచేస్తారు. ఎందుకు? మన క్షేమాభివృద్ధి కొరకు, మన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అంత గొప్ప విషయం భాషలు మాట్లాడటం అనేది, భాషలు పొందటం అనేది. కనుకనే ఈ రోజు నుంచి మీరు తప్పనిసరిగా ప్రభువా ఇలా మర్మాలు మాట్లాడగలిగినటువంటి, దేవునితోనే స్వయంగా మాట్లాడగలిగినటువంటి ఈ భాషలతో నన్ను నింపు ప్రభు అని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? లెట్ us pray. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యమైనటువంటి తండ్రి, ఇంత చక్కని వివరణ మాకిచ్చి ప్రభా భాషలు అంటే ఏంటి, భాషలు మరి ఇతరులకు అర్థమవుతాయా, అపవిత్రాత్మ భాషలు తెలుసుకుంటుందా లేదా అనే విషయాన్ని ఎంతో చక్కగా, ఇది మాకు నిజంగా మాకు తెలియదు తండ్రి, దీనిలో ఇంత మర్మం ఉన్నది ఎంతో చక్కగా మీరు ఒక తల్లి ఒక పసిబిడ్డతో ఎలా సంభాషణ చేస్తుందో అట్లా మీరే ఉండి మాకు బోధించి నేర్పించినందుకు మీ కృతజ్ఞతాస్తోత్రాలు. ఇలాంటి మర్మయుక్తమైన భాష స్వయముగా కన్న తండ్రివి, దేవాది దేవుడివైన మీతోనే మాట్లాడగలిగి, ముఖాముఖి మాట్లాడగలిగినటువంటి ఈ భాషల వరంతో నన్నును నా కుటుంబమును ఆసక్తితో వీక్షిస్తున్న మా యూట్యూబ్ కుటుంబం అంతటిని, చర్చ్ ఆఫ్ చోజన్ కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మనం చక్కగా చదువుకొని అలాగే ఆన్సర్ కూడా ప్రభు దగ్గర ధ్యానించుకొని మనందరం దీవించబడదాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.